నరేంద్ర మోడీకి తెలిసినంతగా బయటోడికి ఎట్లా తెలుస్తుంది? ఓ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. చైనా ట్రాప్లో పడద్దు అన్నటువంటి. చైనా ట్రాప్లో పడేటటువంటి ఉద్దేశం ఉండేవాడు నరేంద్ర మోడీ. అమెరికా వాడు అక్కడ ఒకడు దబాయిస్తున్నాడు, మన మిత్రుడు అనుకున్నాడు మనల్ని దబాయిస్తున్నాడు, ఏందండి వెనకాల ఎవ్వడు లేడురా అని. అప్పుడు నేనేమి చైనా వాడు నాకు శత్రువు అనలేదు, రష్యా వాడు నాకు శత్రువు అనలేదు, పాకిస్తానుడు కూడా నాకు శత్రువు అనలేదు. ఎప్పుడు ఎలా ఏ సందర్భంలో నువ్వేమంటున్నావు? నా దేశ ప్రయోజనాలు అంటున్నావు అంటే అమెరికా ఫస్ట్ అంటున్నావు, అట్లాగే ఇండియా ఫస్ట్. భారతదేశానికి ప్రయోజనాలు ఏది చేకూరుస్తారో ఎవరు చేకూరుస్తారో వాళ్లే మా వాళ్ళు అన్నటువంటి తేల్చి చెప్తున్నాడు. తద్వారా నీ మార్కెట్ నువ్వు ఆఫ్టర్ ఆల్ 35 కోట్ల జనాభా మార్కెట్, ఆ 140 కోట్ల జనాభా మార్కెట్. అదే సందులో నువ్వు నెంబర్ 1 ఉంటే ఆడు నెంబర్ 2 ఉన్నాడు, మేము ఇక్కడ నెంబర్ 3 దగ్గరకు వస్తున్నాం. కాబట్టి ఎవరికి భయపడే ఉద్దేశం లేదు. అలాగని చైనాకి అపారంగా నమ్మే ఉద్దేశం కూడా ఉండదు. అవసరానికి వాళ్ళు మనల్ని వాడుకుంటారు, మనం వాళ్ళని వాడుకుంటాం. అది వ్యాపారంలో సహజం అన్నమాట.